శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమ. మాతా మహాసరస్వత్యే నమ. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమ. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులకు సేవకులకు అందరికీ కూడా జగన్మాత శ్రీచక్రస్వరూపిణి పార్వతీమాత దివ్య ఆశీస్సులు తెలియజేస్తూ ఏకశిల రాహుకేతువుల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని కోరుకుంటూ గ్రహారాధన దైవారాధన ద్వారా సంపూర్ణమైనటువంటి విజయం మీరు పొందుతారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఇక కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాను. కన్యారాశి అనగా ఉత్తరఫల్గుని నక్షత్రం 2, 3, 4 పదముల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పదముల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పదముల వారు కన్యారాశి అంటారు. ఈ యొక్క రాశి పరంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశికి ప్రథమార్థం అంతా కూడా సంపూర్ణంగా కలిసి వస్తుంది. ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా సరే వీరు మట్టి పట్టుకున్నా కూడా బంగారంలాగా కలిసి వస్తుంది. కాబట్టి దాని మీద కొంచెం శ్రద్ధ పెట్టి ఇప్పటివరకు లాసిపోయాను నష్టపోయాను అనేది కాకుండా అనే భావాన్ని పక్కన పెట్టి మనలో ఉండే నెగటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీతో కానీ ఈ యొక్క ప్రయాణాన్ని సాగించినట్లయితే ఈ యొక్క మాసం అంతా కూడా అనేక రకాల శుభ ఫలితాలు పొందడం, అంతేకాకుండా నూతన గృహమును సంబంధించినటువంటి ఆలోచన విధానము, దూర ప్రయాణం విదేశ ప్రయాణం సంబంధించినటువంటి మంచి ఆలోచన పరిగణలోకి తీసుకునే అవకాశం, హితుల ద్వారా మిత్రుల ద్వారా నూతన వ్యాపారం సంబంధించినటువంటి శుభవార్తలు పొందే అవకాశం కూడా సంపూర్ణంగా లభిస్తుందని తెలియజేస్తూ వృత్తి వ్యాపారములందు నూతన పరిచయముల ద్వారా కూడా అభివృద్ధి చెందే అవకాశం, ముఖ్యంగా వెజిటబుల్ బిజినెస్ చేస్తున్నటువంటి వారికి ఈ మాసం సంపూర్ణమైన ధనప్రాప్తి పొందే అవకాశం. అంతేకాకుండా రెండవది ఇక కళారంగానికి సంబంధించినటువంటి వారు, కళ అంటే సంగీతం కావచ్చు, సినిమా ఇండస్ట్రీ కావచ్చు, చిత్రలేఖనం కావచ్చు, ఏదైనా సరే అటువంటి కళారంగానికి ఇక మాసం చాలా ముఖ్యమైనదని ఇప్పటి వరకు ఎన్నో రకాల ఒడిదుడుకులు ప్రయాణం సాగిస్తున్నటువంటి వారు ఈ యొక్క మాసములో అనేక రకాల శుభ ఫలితాలు పొందడం, నూతనంగా ఏదైనా మనకు అవకాశాలు గొప్పగా వచ్చే అవకాశం, అంటే నూతన అవకాశాలు మనం సాధించే అవకాశం పరిపూర్ణంగా వీరికి లభిస్తుందని, అయితే అంతేకాకుండా నూతన పనులు ప్రారంభించడం వల్ల కూడా అనేక రకాల పరిచయాల వల్ల అనేక రకాలుగా ధన ప్రాప్తి కూడా పొందే అవకాశం పరిపూర్ణంగా లభిస్తుందని, అయితే ముఖ్యంగా ప్రయాణ సౌఖ్యము, సమస్యలేని పరిష్కారం కావటము, కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు సాగిస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్త వహించి ధనపరంగా ఖర్చు పెట్టే విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించడం చాలా ఉత్తమమని, శక్తికి మించి ప్రయాణాలు సాగించి అనవసరమైన ఖర్చులు పెట్టడం చేయకుండా జాగ్రత్త వహించవలసిన అవసరం కూడా చాలా ప్రధానమైనదని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా ఈ మాసమునందు వీరు ఏదైనా ఒక గణపతి క్షేత్ర దర్శనం చేయటం కానీ, గణపతికి సంబంధించినటువంటి ఓం గం గణపతయే నమః ఈ యొక్క మంత్రములు పఠించడం కానీ, అంతేకాకుండా నెంబర్ పూర్వకంగా మనం గమనించినట్లయితే 2వ నెంబర్ పరిగణలోకి తీసుకున్నట్లయితే అనేక రకాల శుభ ఫలితాలు మీరు పొందుతారని, ఏదైనా ఒక గణపతి క్షేత్రంకి వెళ్తున్నటువంటి కానీ ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తున్నప్పుడు కానీ కొంచెం పెసరపప్పు వడపప్పుగా పెట్టడం, భగవంతుని నామమును ఉచ్చరించి 10 మందికి ప్రసాదంగా సమర్పించి మీరు కూడా ప్రసాదంగా స్వీకరించినట్లయితే వ్యాపారములు ఎందు అనేక రకాల శుభ ఫలితాలు మీరు పొందుతారని, నూతన వ్యాపారములు ప్రారంభించడమే కాకుండా అనేక రకాల ధన ప్రాప్తి ద్వారా నూతన గృహయోగము, నూతన వాహన యోగం కూడా వీరికి లభించాలని ఆశిస్తూ వస్త్రపూర్వకంగా మనం గమనించినట్లయితే శ్వేతవర్ణ వస్త్రధారణ చాలా ఉత్తమమని, ఈ రాశి వారికి శ్వేతవర్ణ వస్త్రధారణ చాలా ఉత్తమమని, దాన రూపంలో సమర్పించేటప్పుడు పెసరపప్పు ఎవరికైనా సమర్పించడం చాలా ప్రప్రదమని చెప్పి తెలియజేస్తూ మీరు చూడటమే కాకుండా 10 మందికి తెలియజేసి ముఖ్యంగా విద్యార్థులు చదువుకున్నటువంటి విద్యార్థుల చేత అయితే గణపతికి సంబంధించినటువంటి గుంజులు దించడం కూడా చాలా ప్రధానమని, ఒక 5 గుంజులు దించడం కానీ అంత అవకాశం కనీసం ఒక గుంజులను తీసి గణపతికి కానీ నమస్కారం చేసినట్లయితే వీరు చదువుకున్నటువంటి విద్య అనేక రకంగా ఉపయోగపడి ఉన్నత స్థితి వీరు పొందుతారని భావిస్తూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మీరు చూడటం 10 మందికి కూడా తెలియజేస్తారని, జాతక చక్ర పరిశీలన తప్పకుండా తెలుసుకున్న అవసరం ఎంతైనా మీకు ఉండాలని కోరుకుంటూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ మీ రామకృష్ణ స్వామి నర్సింగోలు ఆయుష్మాన్ భవ.